ఎన్నోసార్లు మరి ముఖ్యంగా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదండి మనకి. వివాహం కానివ్వను, యవనస్తురాండ్రుకి ఏంటి అంటే ప్రపోజల్స్ వస్తాయి. చూసిన వెంటనే అన్నీ బాగుంటాయి, కానీ మీరు గ్రహించాలి ఇది దేవుని చిత్తమా మొదటిగా. రెండవది, ఇది ఒక శోధననా, ఇది నిజంగా దేవుని ఇష్టమేనా, లేకపోతే నేను ఎక్కువగా తొందరపడుతున్నానా అని గ్రహించాలి. ఇది ఆఫెన్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్. మనం కొన్నిసార్లు అవకాశం వెంబడి వెళ్ళినప్పుడు కూడా అవి మన వెంట వస్తాయి, ఒక ఆశ్చర్యరీతిగా వస్తాయి. కానీ యూ హ్యావ్ టు రికగ్నైజ్, ఇస్ దిస్ అ టెంప్టేషన్? ఇది శోధననా లేకపోతే ఇది అవకాశమా? యోసేపు గ్రహించాడు, ఆ పోతిఫర్ భార్య తనని శోధిస్తుంది అని గ్రహించాడు. దొరికింది అవకాశము, పోతిఫర్ లేడు కదా, ఇది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది కదా, నాకేం బాధ లేదు, తను ఎట్లాగూ చెప్పదు, నేను చెప్పను, మేమిద్దరమేనేమో ఈ భవనంలో ఎవ్వరు లేరు అని అవకాశంలాగా తీసుకొని ఆయన హి డిడ్ంట్ జంప్ ఇన్ టు సిన్, పాపంలో పడలేదు, కానీ హీ రికగ్నైజ్డ్ అదొక శోధన అని. ఈరోజు ఎన్ని అవకాశాలు, ఇది అవకాశం అనుకుంటున్నారు, కానీ అది శోధన అని మీరు గ్రహించట్లేదు.